హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ఈరోజు ప్రేక్షకులందరూ కూడా మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మనం ఈరోజు మహాపత్రికతో మొదలు పెడదాం. సో ఈరోజు మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే 4 లక్షల కోట్ల ఫేక్ మార్కెట్, సీక్రెట్ ఏజెంట్లను ప్రయోగిస్తున్న బ్రాండ్లు అని చెప్పి చూస్తున్నాం. అదేవిధంగా టాప్ న్యూస్లో రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్న ఖర్గే నియామకం అని చెప్పేసి టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. అదేవిధంగా బంగాళాఖాతంలో చైనా వ్యూహం, భారత్కు పెరిగిన ముప్పు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఈ రెండులో ఒకసారి మనం ఈ రాజ్యసభ వార్త చూసుకుంటే రాజ్యసభకు తిరిగి ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేతగా మళ్ళీ గుర్తింపు పొందారు. ఆయన పదవీ కాలం ఈ నెల 25తో ముగియనుండగా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో సోమవారం ఖర్గే ప్రమాణం చేశారు. దీంతో రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ఖర్గేను ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఈ నెల 26 నుంచి ప్రతిపక్ష నేతగా ఆయన నియామకం అమలులోకి వస్తుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ బులెటిన్ విడుదల చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే సో మరొకసారి ఆయనకు గౌరవం ఇస్తూ ఆయనకి మరొకసారి ఈ నెల 25తోని ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఏది రాజ్యసభ ప్రతిపక్ష నేతగా. సో 26 నుండి మరొకసారి ఆయనను రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అధిష్టానం నియమించడం జరిగింది. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుండి ప్రస్థానం, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీనే తను విడిచిపెట్టలేదు. ఎన్నో అవమానాలు భరించిండు, ఎన్నో ఆఫర్లు వచ్చినా కూడా ఆయనే పోకుండా వెళ్ళకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరొకసారి అంటే పార్టీలో మనం సుదీర్ఘకాలం పనిచేసి ఏం ఆశించకుండా ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మరొకసారి ఆయనకు రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చింది అధిష్టానం. సో ఈ నెల 26 నుండి మరొకసారి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా అంటే అపోజిషన్ లీడర్గా రాజ్యసభలో ఆయన మరొకసారి నియామకం ఉండబోతుంది. ఈ నెల 26 నుండి ఇదంతా కూడా జరగబోతుంది. విద్యారంగంలో లోకేష్ మార్క్, టాపర్స్ పురస్కారాలు. గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున తాడేపల్లిలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సత్కరించారు. 55 మంది 10th షైనింగ్ స్టార్లకు 30,000 ప్రైజ్ మనీ, మోడల్ సర్టిఫికేట్, 61 మంది ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్లకు ల్యాప్టాప్, మోడల్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు, దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలి. విద్యార్థి కోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టాం. మీరు గెలిచారు, నన్ను గెలిపించారు అంటూ విద్యార్థులను ప్రశంసల్లో ముంచెత్తారు. లోకేష్ తీసుకొచ్చిన విద్యారంగ సంస్కరణలపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిజంగా నారా లోకేష్ ఒక పరిపక్వత, ఒక పరిణితి చెందిన నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే లోకేష్ని పప్పు అని చెప్పేసి చాలా అంటే చాలా ట్రోలింగ్ చేసేవాళ్ళు అటు ప్రతిపక్ష నాయకులు. సో మొన్ననే ఆయన చెప్పిండు, ఏది దేశంలోనే రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువ ట్రోల్ చేసిన వ్యక్తిని నన్నే అని చెప్పేసి ఆయన నిర్మోహమాటంగా చెప్పేసాడు. ఆ విధంగా ట్రోల్ చేసేవారు. వాస్తవానికి కూడా ఆ కొత్త టైంలో రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయనకు ఎక్కువ మాట్లాడడం రాకపోయి ఉండే, చాలాసార్లు తడబడడం, కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పాక డైరెక్ట్ టీడీపీ పార్టీని ఓడించాలని చెప్పేసి ఇట్లాంటి చాలా అంటే చాలాసార్లు చెప్పడం జరిగింది. కొన్ని బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాటిని కూడా ట్రోల్ చేయడం జరిగింది. ఏది చక్కెరేసావా, తీయగుంది అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా, ఇవన్నిటి కూడా ట్రోల్ చేయడం జరిగింది. సో ఈ ట్రోలింగ్ ఆయన మొత్తం కూడా దాన్ని ఒక పాజిటివ్ లాగా మలుచుకొని ఈరోజు ఆయన రాజకీయాల్లో ఒక పరిణితి చెందిన నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు విద్యాశాఖలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అయితే మామూలు విషయం కాదు. నిజంగా నారా లోకేష్ అందరూ కూడా మెచ్చుకోవాలి, చాలా మెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
10th వచ్చినటువంటి మార్కులను ఇప్పటివరకు ఏ పేపర్లో కూడా హెడ్లైన్స్లో రాలేదు, మెయిన్ పేపర్లో రాలేదు నాకు తెలిసి. ఈనాడు పేపర్ ఓపెన్ చేయగానే మనకు 10th క్లాస్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు పాస్ అయిన వాళ్ళు వాళ్ళ మార్కులు ర్యాంకింగ్స్తో పాటు మొత్తం కూడా వాళ్ళ పేరుతో సహా ఇవ్వడం జరిగింది. వారి పాఠశాల పేరు, ప్రభుత్వ పాఠశాల ఎక్కడ, ఏ ఊరు అని చెప్పేసి వాళ్ళ పేర్లు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ మార్కులతో సహా మెయిన్ పేపర్లో. మనకు ఎప్పుడైనా సరే పేపర్ ఓపెన్ చేయగానే పెద్ద చూస్తాం ఏంటిది, పెద్ద కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు యాడ్స్తో దండి కొట్టేస్తారు, మొత్తం లక్షలు ఇచ్చిస్తారు యాడ్ కోసం. అట్లాంటిది నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ 10th విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు ఆ మెయిన్ పేపర్లో వేయడం అనేది అది నిజంగా చాలా అంటే చాలా, ఆయన ఖచ్చితంగా ఆ ఐడియా నారా లోకేష్ గారిది. అది తెలిసి ఆ ఐడియా కూడా ఎవరికి ఇచ్చి ఉండలే అనుకుంటున్నా, అది సొంత ఐడియా అనుకుంటున్నా. సో ఇది మొత్తానికైతే ఆయన లోకేష్ ఒక మార్క్ అయితే చూపిస్తూ ఉన్నాడు విద్యారంగంలో. సో అటు 10th కావచ్చు, ఇంటర్మీడియట్లో షైనింగ్ స్టార్లకు డబ్బులు ఇవ్వడము, లేదా ల్యాప్టాప్లు ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేయడము, మీరు గెలిచారు నన్ను గెలిపించారని చెప్పేసి ఆయన కాస్త భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. రేవంత్ అన్న భరోసా, వానాకాలం సాగు వేళ అన్నదాతల గుండెలో ఆనంద హేళ, రైతు కళ్ళలో పెట్టుబడి ధీమా, నేడే సీఎం చేతుల మీదుగా భరోసా నిధుల విడుదల, మధుర సభ రద్దు, నేడు హైదరాబాద్ శిల్పకళ వేదికగా పంపిణీ, అన్నదాత ఖాతాల్లోకి 2482 కోట్లు అని చెప్పేసి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. నిజంగా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అడుగులు అయితే వేస్తూ ఉంది. రైతులకి భరోసా ఇచ్చే విధంగా అయితే చేస్తూ ఉన్నారు. అటు బీమా కావచ్చు, రైతు వాళ్ళకు ఏదో ఒక రకంగా భరోసా కల్పిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే అన్నదాత ఖాతాలోకి 2482 కోట్లు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో. సో ఈరోజు అది మామూలుగా సీఎం చేతుల మీదుగా ఈ భరోసా నిధులు విడుదల అవుతుండే ఇక్కడ మధురలో. అయితే మధురలో అక్కడ చాలా అంటే చాలా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ క్యాన్సిల్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఈరోజు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మధుర ఎక్కడ మన బట్టి విక్రమార్క గారి ఇలాకాలో అది చేద్దామనుకున్నారు. అయితే అక్కడ వర్షం కారణంగా అక్కడ రద్దు చేసారు. సో అక్కడ మంచిగా లేదు అక్కడ వాతావరణం, కాబట్టి హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. శిల్పకళా వేదికగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ భరోసా నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. 2482 కోట్లు విడుదల కాబోతున్నాయి. అన్నదాతల గుండెలో ఆనంద హేళ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు వార్త. వానాకాలం సాగు జోరందుకున్న తరుణంలో తెలంగాణ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానుకగా రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మట్టిని నమ్ముకున్న మారాజుల చెంచకు చేరింది రైతు భరోసా. సిరుల పంట చిన్న సన్నకారు రైతుల కళ్ళల్లో మెరిసింది సరికొత్త పెట్టుబడి ధీమా. రూపాయి అప్పు కోసం తిరిగే తిప్పలు తప్పిస్తూ అందింది సర్కారు బీమా. నల్లరేగడి నవ్వుల సాక్షిగా మురిసింది తెలంగాణ వ్యవసాయ రంగం. పట్టదారుల పాస్ బుక్ల సాక్షిగా మొదలైంది హరిత విప్లవం గమనం. చెమట చిందించే రైతన్నల శ్రమకు రేవంత్ ప్రభుత్వం ఇస్తుంది చేదోడు. రైతు భరోసా తిరుగులేని తోడు. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి అండగా నిలుస్తూ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేసేలా ప్రభుత్వం భారీ కార్యాచరణ సిద్ధం చేసింది. మధురలో భారీ సభ నిర్వహించి పంపిణీ చేయాలనుకున్న రైతు భరోసా కార్యక్రమం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ శిల్పకళా వేదిక షిఫ్ట్ అయింది. ఈ రోజు నుంచే ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి వానాకాలం సాగు కోసం. సో వానాకాలం సాగు జోరందుకున్న తరుణంలో తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను మంగళవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇస్తూ తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయనుండగా మిగిలిన అర్హులందరికీ దశల వారీగా పెట్టుబడి సాయం అందించినట్లు స్పష్టం చేశారు. విత్తనాలు ఎరువుల కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ ప్రకటన భారీ ఊరడించేలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 2 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 40.37 లక్షల మంది రైతుల ఖాతాలో 2482 కోట్లట. ఓవరాల్గా 2 ఎకరాల వరకు ఉన్నటువంటి తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల వరకు ఉన్నటువంటి సాగు భూమి ఏతుందో అందులో 41.37 లక్షల మంది రైతులకు, అంటే సుమారు 41,37,000
37,000 మంది రైతుల ఖాతాలోకి 2,482 కోట్లు జమ కాబోతున్నాయి. ఈ తొలి విడతలో రైతు భరోసాలో ఏది మన వానాకాలం సాగు ఈ భరోసా నిధులైతే. సో ఇందులో ఎలాంటి మధ్యవర్తులు లేరు, డైరెక్ట్గా నేరుగా టింగ్ టింగ్ అని చెప్పేసి మోగుతాయి ఏది మన రైతుల ఖాతాల్లోకి. దీంతో చిన్న రైతులు అప్పుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారాన్ని ఆశ్రయించాల్సిన అవసరం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తుంది. నిజంగానే వాస్తవంగా, ఎందుకంటే ముందే ఇప్పుడు ఈ రాకముందే రైతన్నలు అప్పులు చేస్తారు పాపం. ముందే ఈ వానాకాలం వచ్చింది సాగు చేయాలని చెప్పేసి ముందే అప్పులు చేసుకొని దానికోసం దీనికోసం అన్నీ చేసుకుంటారు. సో అట్లా కాకుండా ఇది ఒక మంచి శుభ పరిణామమే. సో ఏదైతే తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 41,37,000 మందికి అందరికి కూడా సజావుగా ఈ అమౌంట్లోకి ఈ డబ్బులు అనేవి జమ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే 73 లక్షల మంది రైతులకు రైతు భరోసా అంట. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తాజా అర్హుల జాబితా ప్రకారం తెలంగాణలో సుమారు 73 లక్షల మంది రైతులు రైతు భరోసా పథకం పరిధిలో ఉన్నారు. వీరి ఆధీనంలో సుమారు 1,50,00,000 ఎకరాల సాగు భూమి ఉందంట. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి అర్హులైన ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సుమారు 9,000 కోట్లను నిధులను విడుదల చేసిందంట. కేటాయించింది. రైతులకు సకాలంలో సాయం అందించడం ద్వారా సాగు విస్తరణం పెరగడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలి విడుదలలో నిధులు అందుకున్న రైతులతో పాటు ఇంకా సుమారు 31,50,000 మంది రైతులకు రైతు భరోసా చెల్లింపులు జరగాల్సి ఉంది. భూ విస్తరణ ఆధారంగా వీరికి దశల వారీగా నిధులు జమ చేయనున్నారు. తొలి విడత పూర్తయిన వెంటనే మిగిలిన రైతులకు కూడా విడుదల వారీగా చెల్లింపులు కొనసాగుతుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఏదైతే ఈరోజు మంగళవారం నాడు శిల్పకళ వేదికగా రైతు భరోసా ఏదైతే నిధులు విడుదల చేస్తున్నారో మొదటి విడతలో 41,37,000 మందికి అది అయిపోయిన తర్వాత రెండో విడత కూడా మిగతా ఉన్నటువంటి 8 లక్షల మంది ఉన్నారు కదా, ఆ మిగతా అందరికి కూడా ఇదే తరహాలో సజావుగా అమౌంట్లోకి ఈ డబ్బులు రైతు భరోసా డబ్బులు నిధులు జమ కావాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యం. రాహుల్ గాంధీ పార్ట్ టైం నాయకుడు, బీజేపీ కార్యకర్తలు ఫుల్ టైం సేవకులు. వరంగల్ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం. ఇది కథ. వరంగల్ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు అడుగంటాయని ఎన్నో హామీలతో వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సైతం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయాలకే ప్రాధాన్యమిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సంక్షేమం కంటే తమ స్వంత ప్రయోజనాలకే పెద్దపీట వేసేయాలని దుయ్యబట్టారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా జరిగిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు పార్ట్ టైం రాజకీయ నాయకులని, 24 గంటల ప్రజల కోసం శ్రమించే బీజేపీ కార్యకర్తలే ఫుల్ టైం ప్రజాసేవకులని అభివర్ణించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఇంటింటికి తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి బూత్ను బలోపేతం చేస్తూ 2028లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కమలదళం సమరశంఖం పూరించాలని ఉద్బోధించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ను నిర్మించాలన్న లక్ష్యాన్ని కార్యకర్తల శక్తితోనే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వంపై చూపుతున్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ 2028లో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. జాతీయవాద భావజాలం, భారతీయ సంస్కృతి విలువల ఆధారంగా తెలంగాణకు కొత్త దిశానిర్దేశం చేస్తామన్నారు. పోరాటాలకు త్యాగాలకు ప్రతీక అయిన వరంగల్ గడ్డపై నుంచి ప్రసంగించడం గర్వంగా ఉందన్న ఆయన ఈ సందర్భంగా హైదరాబాద్ను
అఖండ భారతదేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ను, తెలంగాణ సాధన కోసం పోరాడిన వీరులను స్మరించుకున్నారు. తెలంగాణతో బీజేపీకి ఉన్నది కేవలం రాజకీయ బంధం కాదని, అది పోరాటాలు, ప్రజా విశ్వాసంతోనే పెనవేసుకున్న అనుబంధం అని స్పష్టం చేశారు. తెలంగాణకు బీజేపీ కొత్త పార్టీ అని విమర్శించే వారికి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. 80లో బీజేపీ ఆవిర్భావం జరిగిన తర్వాత తొలి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ 2 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే అందులో ఒకటి తెలంగాణ ప్రజలు ఇచ్చిందేనని, ఇది ఇరుపక్షాల మధ్య ఉన్న చారిత్రాత్మక బంధానికి నిదర్శనమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమయంలో బీజేపీ రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకోలేదని, ప్రజల ఆకాంక్షలను గౌరవించిందని తెలిపారు. సో ఇది మొత్తానికైతే తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చే విధంగా కూడా అడుగులు వేయాలని చెప్పేసి కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిన్న మాట్లాడారు. సో రాహుల్ గాంధీ పార్ట్ టైం నాయకుడు, బీజేపీ కార్యకర్తలే ఫుల్ టైం సేవకులు అని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీ గారికి కాస్త చురుగలు కూడా అంటించడం జరిగింది నితిన్ నబీన్. 3 నెలల్లో ఎన్నికలు రావచ్చు, డిఎంకే శ్రేణులకు స్టాలిన్ పిలుపు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. సో ఏం జరుగుతుంది తమిళనాడులో మరి? ఆయన అంతా ధీమాతో చెప్తా ఉన్నాడు 3 నెలల్లో ఎన్నికలు వస్తాయని చెప్పేసి. మరి అక్కడ ఏమైనా జరుగుతూ ఉన్నాయా వెనకాల? తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. మరో 5 ఏళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, 3 నెలలు లేదా 6 నెలల్లో ఎన్నికలు రావచ్చని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి బెంజమిన్తో పాటు పలువురు ఏఐడిఎంకే నేతలు, కార్యకర్తలు డిఎంకేలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి సొంతగా మెజార్టీ లేదన్నారు. 118 సీట్ల మెజార్టీ అవసరం కాగా ఆ పార్టీకి 108 స్థానాలే వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇతర పార్టీల మద్దతుతోనే కొనసాగుతుందన్నారు. ఇటీవల వరకు డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. అలాంటి ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమన్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా పెద్ద స్కెచ్ చేస్తుండు స్టాలిన్. మాకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, స్టాలిన్ పక్క స్కెచ్ చేస్తుండు. ఎందుకంటే అంత ధీమాగా 3 నెలల్లో లేదంటే 6 నెలల్లో ఎన్నికలు రాబోతుందని చెప్పేసి ఆయన ఎంత చెప్పేసిందంటే ఇది పక్క వెనకాల పెద్ద స్కెచ్ జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు 118 సీట్లు అక్కడ టార్గెట్ ఏది ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి వచ్చిన సీట్లు ఎంత 108, 10 తక్కువ ఉన్నాయి. ఈ 10 తక్కువ ఉన్నప్పుడు ఈ 10 మంది ఎవరు కలిసిరంటే డిఎంకే, ఇప్పుడు ఎవరైతే స్టాలిన్ ఉన్నారో ఆ పార్టీ డిఎంకే, ఆ డిఎంకేతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటుగా వామపక్షాలు, వీసీకే, ఐఎంఎల్ ఇవన్నీ కూడా డిఎంకేతో ఉన్నటువంటి పొత్తున్నవే. సో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ పార్టీలు అన్ని పోయి అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. సో అక్కడ సపోర్ట్ చేయడంలో కూడా డిఎంకే స్టాలిన్ పాత్ర ఉంది. సపోర్ట్ చేయమని చెప్పి ఇండైరెక్ట్గా కూడా ఇప్పుడు ఇంతమంది పార్టీలతోని నడుస్తూ ఉంది. ఇట్లాంటి పార్టీ ఇట్లాంటి ప్రభుత్వం ఎప్పుడు నడుస్తుందో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అని చెప్పేసి చెప్పిందంటే పక్క 3-6 నెలల్లో నాకు తెలిసి తమిళనాడులో అంటే స్టాలిన్ లాంటి నాయకుడు చెప్పిందంటే ఇది ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలోచించగలుసుకున్న విషయమే. మరో 3 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది. సో ఎవరైతే ఇప్పుడు 108 సీట్ల 10 సీట్లు కలిసినాయో డిఎంకే పార్టీతో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా మరి అవి బయటికి వస్తాయి కావచ్చు. స్టాలిన్ అయితే పక్క ఇంత నిర్భయంగా ఇప్పుతున్నంటే ఏదో పెద్ద స్కెచ్ చేసిండు స్టాలిన్. చూద్దాం మరి దీనికి విజయ్ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తాడో అక్కడ. హరీష్కు డెవలప్మెంటల్ అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? ప్రజలు 5 ఏళ్లకు తీర్పునిచ్చారు. 10 ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు శిక్ష వేస్తూనే ఉన్నారు. రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హరీష్కి డెవలప్మెంటల్ అని చెప్పేసి చెప్తాన్నాడు. మరి ఏందో ఉద్దాం వార్త. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందనే అనుమానం కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరాల
పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధితో మంత్రి మాట్లాడుతూ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలన్న హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ ప్రజలు మాకు 5 ఏళ్లకు అధికారం ఇచ్చారు, 2.5 ఏళ్ళకే ఎందుకు అసెంబ్లీ రద్దు చేస్తాం అన్నారు. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. గడిచిన 2.5 సంవత్సరాలలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో హరీష్ రావుకు తెలుసు అన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే తీర్పు ఏముంది? 2 కాళ్ళు లేనివాడు చూసుకుందాం రా అని సవాల్ విసిరినట్లే బీఆర్ఎస్ నాయకుల సవాలు ఉంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను జీర్ణించుకోలేక భవిష్యత్తులో అధికారం దక్కదన్న ఆక్రోశంతో కేటీఆర్ ఉక్రోషాన్ని వెలగక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు. నా నియోజకవర్గం పాలేరులో కేటీఆర్ విమర్శలు ఇదే కోవలకి వస్తాయని, బీఆర్ఎస్ నాయకులు చేసే చిల్లర విమర్శలకు ప్రతిసారి స్పందించనని అన్నారు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతా, కేటీఆర్ను అరెస్టు చేస్తేనే బాంబులు పేల్చినట్టు కాదు, ప్రజలు చీకొట్టిన బాంబులు పడ్డట్లే ఏ వ్యక్తి మీద వ్యక్తిగత కక్షపూరితమైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. తప్పు చేసిన వాళ్ళను జైల్లో వేస్తేనే శిక్షించినట్లు కాదు, ప్రతి ఎన్నికల్లో వాళ్ళను ఓడించి ప్రజలు శిక్షిస్తూనే ఉన్నారు. తమిళనాడు లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకురామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా బీజేపీ పగటి కాలంలో అంటున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో హరీష్ రావుకు డబుల్ మింటర్ అని చెప్పేసి తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులంట. 23 మంది నాన్ కేడర్ అధికారులకు బదిలీలు. వరంగల్ సిపిగా శ్వేత, సిఐడి ఏసీబీ ఇంటెలిజెన్స్లో కొత్త నియామకాలంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ పోలీస్ శాఖలో మరోసారి భారీ పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. రాష్ట్ర హోంశాఖ 23 మంది నాన్ కేడర్ పోలీస్ సూపరింటెండెంటర్లు, అదనపు పోలీస్ సూపరింటెండెంట్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక విభాగాలైన సిఐడి, అవినీతి నిరోధక శాఖ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, హైడ్రా, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, నార్కోటిక్స్, ఈగల్ ఫోర్స్, పోలీస్ కమిషనరేట్లలో విస్తృత మార్పులు చేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే సంబంధిత అధికారులను రిలీవ్ చేసి కొత్త పోస్టింగ్లలో బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. వరంగల్ సిపిగా శ్వేతను నియమించడం జరిగింది. వెయిటింగ్లో ఉన్నటువంటి ఏ లక్ష్మిని ఎల్బీనగర్, మహేశ్వరం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ బృందం, సైబర్ నేరాలు, మహిళల భద్రత విభాగం డీసీపీగా నియమించారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్గా మహమ్మద్ అష్మక్కు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న జె రాఘవేందర్ రెడ్డిని హైదరాబాద్ గోల్కొండ జోన్ డీసీపీగా నియమించారు. గోల్కొండ డీసీపీగా ఉన్న జి చంద్రమోహన్ను అవినీతి నిరోధక శాఖలో జాయింట్ డైరెక్టర్గా నియమిస్తూ ఆయన సేవలను ఏసీబీకి కేటాయించారు. ఏ బాలకోటిని సిఐడి ఎస్పీగా నియమించారు. సిఐడిలో పనిచేస్తున్న జె అనన్యను డీజీపీ కార్యాలయంలో ఏఏజీగా బదిలీ చేసిరట. మహమ్మద్ ఇక్బాల్ సిద్దికి, ఏ రామరెడ్డి, ఎస్ రమేష్లను ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా నియమించారు. పి శ్రీనివాసరెడ్డిని సిఐడి ఎస్పీగా, ఎస్ శ్రీనివాస్ను మరో సిఐడి ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఈ ఇంతమందిని బదిలీ చేయడం వెనుక మరి ఏదైనా కారణం ఉందా, లేదంటే నార్మల్గానే చేశారన్నది కూడా మనం చూడాలి. ఒక్క ఓటు కూడా పోవద్దు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. పేదలో ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా ముంబై వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాల గాయాలతో ఇబ్బందులు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ముందుగా పవన్ కళ్యాణ్ వార్త ఏంటో చూద్దాం ఒకసారి. ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, సర్జరీతో. మరొకసారి భుజం సమస్య, దానిపైన ముంబై వెళ్ళిండు. సో ఇది సతీమణితో కలిసి ప్రస్తుతమైన ఒక మాల్లో ఉన్నారు. ఈ పాకాల సంథింగ్ లక్ష్మీనరసింహస్వామి అనుకుంటాను, మంగళగిరి. ప్రతి సంవత్సరం కూడా దీక్ష పడతాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా 2 భుజాల్లో తీవ్ర నొప్పితో పాటు రొబేటర్ కఫ్, కండరాల గాయాలతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ముంబై చేరుకున్నారు. అక్కడ ప్రముఖ కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిపుణులైన ఆర్థోపెడిక్ వైద్యులను కలిసి సమగ్ర పరీక్షలు చేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన సతీమణి అన్న కొణిదెల కూడా ముంబై వెళ్లారు. గతంలో శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న నేపథ్యంలో
ఇప్పుడు వైద్యుల తాజా పరీక్షలకు ప్రాధాన్యత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా 2 భుజాలకు సంబంధించిన రొటేఫర్ కఫ్ కండరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కదలికల్లో నొప్పి, చేతులను పైకి ఎత్తడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం గాయం తీవ్రత, కండరాల పరిస్థితి, కోలుకునే పురోగతిని అంచనా వేయడానికి సమగ్ర పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. అసలే మళ్ళా మనోడు ఆవేశం మాట్లాడుతున్నప్పుడు ఆవేశం వస్తే ఆగలేడు. చేతులు, ఈ 2 చేతులు, భుజాలు మొత్తం కూడా పైకి వెళ్ళిపోతాయి గాల్లోకి. ఇట్లా ఇట్లా బాగా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. సో అట్లా అవన్నీ కూడా ఇప్పుడు ఎత్తలేకపోతున్నాడంట, మాట్లాడలేకపోతున్నాడంట. అంటే ఆవేశం వచ్చినప్పుడు మనం చూస్తాం పవన్ కళ్యాణ్ స్పీచ్లు గతంలో కూడా చూస్తాం. చేతులు ఊపడం కానీ, చేతులను గట్టిగా ఇట్లా అని చెప్పేసి ఇట్లా అనడం కానీ గతంలో చూసిన డైలాగ్ గుర్తుంది కదా, ఏంటది, జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పేసి ఆ డైలాగ్ కొట్టినప్పుడు ఆ చేతులు. సో అట్లా ఉండడం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ అర్హుల ఓట్లు గల్లంతు కాకుండా పార్టీ మండల అధ్యక్షులు, BLAలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. సోమవారం బేలా మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన SIR ప్రక్రియ పట్ల శ్రేణులకు ఆహ్వానంగా కల్పించారు. BLAలతో టచ్లో ఉంటూ ప్రక్రియను పరిశీలించాలన్నారు. మృతుల ఓట్లు తప్ప మిగతా ఓట్ల విషయంలో తగు జాగ్రత్తలు అవసరమన్నారు. ఎవరి ఓటైనా తొలగిస్తే సమాచారం అందించాలని చెప్పారు. ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, కొండా గంగాధర్, కోల నరసింహులు, శాంతన్రావు, నిమ్మల గౌతమ్ రెడ్డి, అశోక్, అరవింద్, జైనద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విలాస్ పాటిల్, బేలా మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, సర్పంచులు దంతెల వినోద్, గంభీర్ ఠాక్రే, శంకర్ బోక్రే, టెక్కం సత్యపాల్, ఉప సర్పంచుల అధ్యక్షులు సాగర్ ఠాక్రే, ఉప సర్పంచులు ప్రకాష్, బండి సుదర్శన్, నాయకులు నగేష్ రెడ్డి, నానాజీ వైద్య, మాడవి చంద్రకాంత్, భూబాన్ రమేష్, దోట ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారట. సో SIR ప్రకటన పైన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు, అవగాహన కల్పిస్తూ ఉన్నాడు. ఏది ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ కార్యకర్తలతో కావచ్చు, BLAలు ఏది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ SIR ప్రక్రియ వెళ్తున్నప్పుడు మీరు కూడా ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు కూడా వెంటనే ఆ ఇంటికి వెళ్ళండి. వాళ్ళతో పాటుగా వెళుతూ వారితో గొడవలు పెట్టుకోవద్దు, వారితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఏదైనా ఓటు తీసేస్తే ఎందుకు తీసేస్తున్నారని చెప్పేసి అడగాలి. ఒక చనిపోయిన వారు తప్ప, చనిపోయిన ఓటు తీసేస్తే ఏం కాదు, మిగిలిన ఏ ఓటైనా సరే తీసేస్తే ఎందుకు తీసేశారని చెప్పేసి BLAలు అక్కడ ఉన్నటువంటి BLAలని నిలదీయాలి, ప్రశ్నించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదన్నా ఓట్లు తొలగించినట్టు తెలిస్తే SIRలో వెంటనే మీరు మాకు సమాచారం అందించాలి, ఫోన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు అందరూ అలర్ట్ ఉండాలి. ఈ SIR ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది బాధ్యత, దాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ SIR ప్రక్రియలో ఏదైనా కనుక ఓట్లు తొలగించినట్లయితే అనవసరంగా మాకు సమాచారం అందించండి. ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కావచ్చు, ఇతర ఎన్నికల్లో ఈ ఓట్లు తీసేయడం వల్లనే మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోయింది. తన సొంత కాన్స్టిట్యుయెన్సీలో మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం కూడా ఈ SIR ప్రక్రియనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో BLAలు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి. ఎవరు BLOలు బూత్ లెవెల్ ఆఫీసర్లు అయితే ఎక్కడికి వెళ్ళి ఆ ఓట్ల వివరాలు నమోదు ప్రక్రియ చేస్తారో తర్వాత మీరు వెంటనే వాళ్ళతో పాటుగా ఇంటికి వెళ్ళండి. మీ ఏదైనా ఓటు తీసేశారా, తీసేస్తే ఎందుకు తీసేశారు అనేటువంటి దాన్ని పైన మాట్లాడి వారిని ప్రశ్నించండి. ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మొన్న మాట్లాడుతూ కూడా ఆదిలాబాద్లో 80,000 పైచిలకు ఓట్లు కూడా పోయినని చెప్పేసి చెప్పడం జరిగింది.
చూద్దాం మరి ఈ ఎస్ఐఆర్ పైన ఇప్పటికే ఇండియా కూటమి అందరూ కూడా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏఐ టాలెంట్లో హైదరాబాద్తో పాటు మెట్రోల నుంచి టైర్ 2 నగరాల దాకా ఏఐ విస్తరణ, ఏఐ రంగంలో మరో మైలురాయి. ముంబై చెన్నై కంటే ముందు అంట మనమే. భారత్లో కృత్రిమ మేధ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దేశంలోని అత్యుత్తమ 5 కృత్రిమ మేధ ప్రతిభ కేంద్రాల్లో హైదరాబాద్ స్థానం సంపాదించింది. బెంగళూరు, పూణే, ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్ కూడా దేశ టెక్నాలజీ అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలవడం తెలంగాణకు గర్వకారణంగా మారింది. ఒకవైపు టైర్ 2 నగరాల నుంచి కృత్రిమ మీద నేర్చుకున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు, సాంకేతిక పెట్టుబడులకు హైదరాబాద్ ఇప్పటికీ ప్రధాన గమ్యస్థానంగా కొనసాగుతుందంట. తాజా విశ్లేషణ ప్రకారం దేశంలో కృత్రిమ మీద ప్రతిభను తీర్చిదిద్దుతున్న ప్రధాన నగరాల్లో బెంగళూరు మొదటి స్థానం నిలిచింది. దాదాపు 19% వాటాతో బెంగళూరు అగ్రస్థానం ఉండగా పూణే 7%, హైదరాబాద్ 4%, ముంబై 4%, చెన్నై 3% వాటాతో దేశంలోని ప్రముఖ ఏఐ ప్రతిభ కేంద్రాలుగా గుర్తింపు పొందినాయట. ఇది కథ. అన్నా డిఎంకేకు షాక్, 6వ షాక్ అట. ఇది మరో ఎమ్మెల్యే రాజీనామా. నేను అసలు ఏం జరుగుతూ ఉంది, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి వెళ్తూ ఉంటే ఆయన వెనకాల చాలామంది పరిగెడుతూ ఉన్నారు. మరి అది రాజీనామా చేయొద్దని చెప్పేసి పరిగెడుతున్నారా అనేది ఏమో, కానీ నా వీడియో చాలా వైరల్ అయింది. తమిళనాడు రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ద్రవిడ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వెలిగిన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ కొత్త శకం వైపు పరిణామాలు దూసుకుపోతున్నాయి. అన్నా డిఎంకే పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రవాణా శాఖ మంత్రి, కరూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ సోమవారం తన శాసనసభ సభ్యత్వానికి సంచలన రాజీనామా చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది కాలంలోనే ఏఐడిఎంకేను ఆయన వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఆయనతో కలిపి 6కు చేరడం ఆ పార్టీని తీవ్ర ఆందోళనలో పడేసింది. మాజీ మంత్రి విజయభాస్కర్ సోమవారం చెన్నైలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకొని అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ని వ్యక్తిగతంగా కలిశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ అధికార పత్రాన్ని సమర్పించారు. రాజీనామా లేఖను, అసెంబ్లీ నిబంధనలను కులకుశంగా పరిశీలించిన స్పీకర్ ఆయన రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు సచివాలయ వర్గాలు ధృవీకరించాయి. విజయభాస్కర్ నిష్క్రమణతో తమిళనాడు అసెంబ్లీలో అన్నా డిఎంకే పార్టీ అధికార బలం 41 స్థానాలకు పడిపోయింది. అన్నా డిఎంకే ఏదైతే అప్పుడు ఆగముండే, ఏది విజయ్ పార్టీ 118 ఇంకా క్రాస్ కాలేదు, 108 వచ్చింది. ఈ సమయంలోనే అన్నా డిఎంకేలో చీలికలు వచ్చినాయి. మేము వెళ్ళిపోతాం, 30 మంది 20 మంది కలిసి మేము టీవీకేకి వెళ్ళిపోతాం, విజయ్కి సపోర్ట్ చేస్తామని చెప్పేసి పన్నీర్సెల్వం పైన అందరూ కూడా సీరియస్ కావడము, ఆయన నాయకత్వం పైన వాళ్ళు దుయ్యపట్టడం, ఇవంతా చూసినాం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే జస్ట్ ఒక 2 నెలల్లోనే వాళ్ళు ఇప్పుడు 6 మంది రాజీనామా చేశారు అన్నా డిఎంకేలో ఎమ్మెల్యేలకి. అది ఒక ద్రవిడ పార్టీ, కొన్ని దశాబ్దాలుగా ఏలిన పార్టీ, ఒక మంచి ప్రస్థానం ఉన్న పార్టీ, సరైన నాయకత్వం లేక, నాయకత్వం లోపం వల్ల ప్రస్తుతం ఈ విధంగా అది పడిపోతుంది. ఈ రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో పక్కన సోనియా గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారు, ఇటు బీజేపీ నుండి జేపీ నడ్డా గారు, మిగతా నాయకులు కూడా ఉన్నారు. వెనకాల ప్రియాంక గాంధీ గారిని కూడా మనం చూసుకోవచ్చు ఆ ఫోటోలో. 4 లక్షల కోట్ల ఫేక్ మార్కెట్ అట సీక్రెట్ ఏజెంట్లను ప్రయోగిస్తున్న బ్రాండ్లు. ఈ బ్రాండ్లు ఏదైతున్నాయో, సో 4 లక్షల కోట్లు ఫేక్ మార్కెట్ చేసిందంట. ఇది కథ. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు, మోసపోయేటోళ్ళు మోసపోతూనే ఉంటారు. ఎన్నికల వ్యవస్థలో భారత్ ముందంజలోనే ఉంది అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాము. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చెప్పడం జరిగింది నిన్న మీడియాతో మాట్లాడుతూ. దాంతో పాటుగా ఇటు బంగాళాఖాతంలో భారత్కు డబుల్ టెన్షన్ అని చెప్పేసి మనం చూస్తున్నాం. చైనా పాకుల కొత్త వ్యూహంతో
బంగాళాఖాతంలో కాస్త మనకు బంగాళాఖాతంలో భారత నౌకాదళానికి కొత్త సవాలు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ నౌకాదళంలోకి కొత్తగా చేరిన అత్యాధునిక సబ్మెరైన్ పిఎన్ఎస్ హ్యాంగోర్ ఈ ప్రాంతంలో సంచరించడం, అదే సమయంలో బంగ్లాదేశ్లో చైనా నిర్మించిన బిఎన్ఎస్ పేకువ నౌక స్థావరం సిద్ధమవడం భారత్కు భద్రత పరంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండు పరిణామాలు కలిసి భారత తూర్పు తీరంలో వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతున్నాయి. చైనా సహకారంతో నిర్మించిన పిఎన్ఎస్ హ్యాంగోర్ పాకిస్తాన్కు అప్పగించిన 8 జలంతర్గామిలో మొదటిది. ఇందులో ఉన్న ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థ వల్ల బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ఉపరితలానికి రాకుండానే 3 వారాల పాటు నీటి అడుగున ఉండగలదు. ఇటీవల కరాచీలో నౌకాదళంలో చేరిన ఈ సబ్మెరైన్ శ్రీలంకలోని కొలంబోను సందర్శించి బంగాళాఖాతంలోకి తిరిగి వచ్చింది. మరోవైపు బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ సమీపంలో చైనా నిర్మించిన బిఎన్ఎస్ పేకువ నౌక స్థావరం కూడా ఆందోళనకు కేంద్ర బిందుగా మారిందట. ఈ స్థావరాల్లో 8 యుద్ధ నౌకలు, 6 జలంతర్గామిలు నిలిపే సామర్థ్యం ఉంది. బంగ్లాదేశ్ వద్ద ఏం లేదు. వీళ్ళంతా బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు మనకు చుట్టూరంగా ఉన్నారు. చుట్టూరంగా వీళ్ళు మనకు చాలా అంటే చాలా డేంజర్ కాదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఏం చేసేది లేదు. ఇక వీళ్ళకు సపోర్ట్గా చైనా. సో మరి దీని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా, చైనా పాకిస్తాన్ అనేది ఏదైనా వ్యూహం ఉందా అనేది కూడా ఒక వార్త కూడా చూసుకోవచ్చు. కమలం కళలు అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. జి వెంకటరమణ గారు సీనియర్ జర్నలిస్ట్ రాసినటువంటి వార్త. దాంతోపాటుగా కాలుష్య రహిత ఢిల్లీ దిశగా కొత్త అడుగు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. సో అది పాసిబుల్ అవుతుందా మరి? కాలుష్య రహిత ఢిల్లీ దిశగా కొత్త అడుగు అని చెప్పేసి చూస్తున్నాము. 32,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందట. సో అక్కడ ఈవీ వెహికల్స్ ఎక్కువ వాడుతుండటంతో అక్కడ కాలుష్యం తగ్గుతుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మరి అది జరిగే పనేనా అనేది కూడా మనం చూడాలి. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ కారిడార్ భారత్ ముందు మరో వ్యూహాత్మక సవాల్. చికెన్స్ నెక్ సమీపంలో డ్రాగన్ పాగా అంటూ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు, తక్కువ కాలంలో అధిక దిగుబడుల లక్ష్యం అంటూ కూడా వార్త చూస్తున్నాము. విద్యార్థులకు వరం యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. దాంతోపాటుగా ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రజలంతా సహకరించాలి. ప్రతి అర్హ ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలి. తహసీల్దార్ కేఆర్కేవి ప్రసాద్ చెప్తా ఉన్నారు. బుర్గంపహాడ్ దగ్గర ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము. జిల్లా కలెక్టర్ అంకిత్ ఇక్కడ భద్రాద్రిలో చెప్తా ఉన్నారు. ఎఫ్ఈఓ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతుల పరిచయం అంటూ కూడా వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు గ్రామస్తుల కృతజ్ఞతలు అంటూ కూడా వార్త చూసుకోవచ్చు. రాజధానినగర్లో వార్త. ఇండ్ల స్థలాల కోసం సిపిఐ ఆందోళన చూస్తూ ఉన్నాము. అక్కడ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ పోలీసు వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు. ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం అంటూ కూడా చూస్తూ ఉన్నాము. భద్రాద్రిలో జిల్లా కలెక్టర్ అంకిత్ చెప్పడం జరిగింది. ఉద్యోగ విరమణ పొందిన వారికి ఘన సన్మానం చేస్తూ వారికి సత్కరించాడు కలెక్టర్. సింగరేణి అధికారుల డిమాండ్ను పరిష్కరించాలంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్న భద్రాద్రిలో సంస్థలను కాపాడుతున్న అధికారుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారుల నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించిన కూనంనేని అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన రాముల్ నాయక్ అని చెప్పేసి చూసుకోవచ్చు. కారేపల్లి రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మంత్రి తుమ్మెల. వార్త చూసుకోవచ్చు. రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉన్నారు. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ప్రజావానికి వస్తారో వారి పరిష్కారాలని, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి చెప్తా ఉన్నారు ఆదిలాబాద్ కలెక్టర్. ప్రతి ఒక్కరూ ఒక ఓటు హక్కు కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బిఎల్ఏలతో కార్మిక శాఖ మంత్రి సమీక్ష సమావేశం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అటు బిఎల్ఏలతో ప్రతిరోజు కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ప్రజావాణి అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పడం జరిగింది అధికారులకి.
సహకార వారోత్సవాలు ప్రారంభం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతో పాటుగా బాలల సంరక్షణకై అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలి. ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ఇది భద్రాద్రి వార్త. మండల శాశ్వత భవనాలకు నిధులు మంజూరు. హర్షం వ్యక్తం చేసిన కంది శ్రీనివాసరెడ్డిని సత్కరించిన మండలాల నాయకులు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బోరాజ్ సత్నాల మండల కేంద్రాల్లో ఆఫీసుల శాశ్వత భవనాలకు 2.5 కోట్ల నిధులు మంజూరు కావడం హర్షణీయమన్నారు. సోమవారం ఆయన మండలాల్లో నాయకులు కార్యకర్తల క్యాంపు కార్యాలయానికి వచ్చి నిధుల కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు కంది శ్రీనివాసరెడ్డిని శాలువాతో సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్ర నిధులుగా చెప్పుకోవడం సిగ్గుచేటని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆయనకు దమ్ముంటే కేంద్రం నుండి నిజంగా నిధులు తెచ్చి అభివృద్ధికి కేటాయించాలన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కృషితో నిధులు మంజూరు అయినట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి జూపల్లి కృష్ణారావుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, శాంతన్రావు, మునిగెల విఠల్, బోరాజ్ సత్నాల మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారట. సో మండలాల శాశ్వత భవనాలకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ పట్ల అక్కడ స్థానిక మండలాల నాయకులు కార్యకర్తలు కంది శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ఆయనను సత్కరించారు, సన్మానించారు, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే శంకర్ ఈ నిధులు మొత్తం కూడా కేంద్రం నుండి వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అంత సిగ్గుచేటు. దమ్ముంటే నిధులు కేంద్రం నుండి తెచ్చి ఆదిలాబాద్ను అభివృద్ధి చేయమని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కంది శ్రీనివాసరెడ్డి గారు. దాంతోపాటుగా ఇది మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చొరవతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది కంది శ్రీనివాసరెడ్డి గారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్కు భువనగిరిలో ఘన స్వాగతం అని చెప్పేసి వార్త చూడొచ్చు. గడువులోగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలని చెప్పేసి వార్త చూస్తున్నాం. వలిగొండలో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవాలని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఒక వార్త కూడా మనం చూసుకోవచ్చు. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి త్రిశూలం బహుకరించిన జిల్లా అధ్యక్షుడు. వరంగల్ జిల్లా అధ్యక్షుడు త్రిశూలం బహుకరించాడు. భవన నిర్మాణ పనులకు కంది శ్రీనివాసరెడ్డి భూమి పూజ అని చెప్పేసి మనం చూస్తున్నాము. బేలా మండలంలో దహేయం గ్రామంలో 10 లక్షల నిధులతో నిర్మించే వివో భవన నిర్మాణ పనులకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బేలా మండల నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. సో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ భూమి పూజలకు మొత్తం కూడా భూమి పూజలు చేయడం జరిగింది కంది శ్రీనివాసరెడ్డి గారు. మృతుని కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం. కారేపల్లిలో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే గడ్డ వినోద్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త వస్తున్నాము. బాధలో బాసటగా కంది శ్రీనివాసరెడ్డి పరామర్శలు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎప్పుడు బాధ వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా అన్నిటికీ అన్నీ తానే అని చెప్పేసి ముందుంటారు కంది శ్రీనివాసరెడ్డి గారు. సో బాధలో కంది శ్రీనివాసరెడ్డి గారు పరామర్శలు అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇద్దరికి ఆర్థిక సహాయాలు. ఆపదలో ఉన్న అనారోగ్యంతో బాధపడుతుందని తెలిసిన ఆప్తులను కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్నారని సమాచారం అందిన వారి నివాసాలకు వెళ్ళి కొండంత అండగా నిలబడతారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి. సోమవారం ఆదిలాబాద్ రూరల్ సత్నాల బేలా మండలాల్లో పర్యటించినారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శివయ్య, ప్రమాదవశాత్తు మృతి చెందిన సాయిరాం నివాసాలతో కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం కూడా అందించారట. సాత్నాల మండలం న్యూ రాంపూర్ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన బడాల సురేందర్ రెడ్డి బేలా మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన బేతం సాయిదీపుల నివాసాలకు వెళ్ళి వారి కుటుంబాలను పరామర్శించారు. అలాగే పిట్గావ్, దహేగావ్ గ్రామాలతో పర్యటించిన ఆయన పలువురిని పరామర్శించారు. ఆయన వెంట ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, న్యూ రాంపూర్ చైర్మన్ సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, సుందరగిరి ఉప సర్పంచ్ నిమ్మల గౌతమ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, కోల నరసింహులు, అల్చెట్టి నాగన్న, రంగినేండి సంతానరావు, అశోక్, అరవింద్, డేరా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత భవనాల తొలగింపుపై సమీక్ష అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చెప్తా ఉన్నారు. సహకార వారోత్సవాలు ప్రారంభం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఇబ్రహీంపట్నంలో పట్టాలు కరిగేంత వేడి, యూరప్ హీట్ వేవ్ షాక్ అని చెప్పి చూస్తున్నాం. 15 ఏళ్ల డాలర్ బంధానికి ముగింపు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. 15 ఏళ్ళుగా అతడు అదృశ్యం, ఇప్పటికీ
పోరాడుతున్న కుమార్తె అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఆ వార్త కూడా చూసుకోవచ్చు. OG2లో సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే ఖచ్చితంగా నిజం. ఎందుకంటే మనకు అందులో పోస్టర్లో కూడా చూసుకోవచ్చు సుభాష్ చంద్రబోస్ ఫోటో. ఏది OG మొదటి పార్ట్లో కూడా లాస్ట్లో తను కొన్ని చూపిస్తూ ఉంటాడు. అందులో సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన వాటి కొన్ని ఫోటోలు కూడా చూసుకోవచ్చు. సో చూద్దాం మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది ఏందనేది. చంద్రప్పన్ సినిమా ట్రైలర్ లాంచ్ అని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నాము. బుల్లిరాజు రేవంత్ గట్టిగానే డిమాండ్ అని చెప్పేసి వార్త చూసుకోవచ్చు. కుర్రాళ్ళు రెడీ, విడుదల తేదీ ప్రకటన అని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నాము. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ఫౌజీ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన జాన్వీ కపూర్ పెద్ద సినిమాతో భారీ హిట్ని సంపాదించుకొని ఇప్పుడు సౌత్ ఇండియాలో బాగా వేయడానికి సిద్ధమవుతుంది. స్పీడ్ తగ్గించిన అందాల అనుపమ అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో అనుపమ సినిమాలు చాలా తక్కువ అని చెప్పాలి. గతంలో ఒక ఊపింది 2015, 16, 17, 18, 19 ఆ టైం వరకు కూడా చాలా సినిమాల్లో చాలా బిజీగా ఉండే అనుపమ ఈ మధ్యకాలంలో తన స్పీడ్ తగ్గించింది. మరి ఏమన్నా కారణాలు ఉన్నాయనేది తెలియదు, కానీ గతంలో చేసినట్టుగైతే అంత బిజీ షెడ్యూల్ అయితే లేదు. సో ఇవి ఈరోజు ANN తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.